నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఎవరు అన్నిటి అందున్నాడో ఆ సర్వాధార చైతన్యమే శివుడు. శివ అనే రెండక్షరాల్లో శక్తి, ఐశ్వర్యం, అమృతత్వం దాగి ఉన్నాయని పౌరాణికులు విశ్లేషిస్తారు. అలాంటి పరమేశ్వరుడు లింగాకృతిగా ఏకీకృత రూపంగా ప్రకటితమవుతున్న వివిధ నామధేయాలతో అలరారుతున్నాడు. ఎవరు ఏ పేరుతో కొలిచినా తన దివ్యానుగ్రహాన్ని భక్తులపై నిరంతరం ఈశ్వరుడు కురిపిస్తాడు. ఆ నేపథ్యంలోనే సకల సృష్టి సంరక్షణ కోసం క్షీరసాగర మథనం సందర్భంగా వెలువడిన హాలాహలాన్ని మింగి సర్వేశ్వరుడు నీలకంఠేశ్వరుడయ్యాడు. నీలకంఠేశ్వర నామధేయంతో లింగాకృతిగా స్వామి ఆవిష్కారమైన నెలవు ఖమ్మం జిల్లా మణుగూరులో నెలకొని ఉంది. ఈ ఆలయ విశేషాలు నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. క్రీస్తు శకం 11వ శతాబ్దంలో 1162వ సంవత్సరం వరకు ఢిల్లీ సుల్తానులకు కప్పం కడుతూ కాకతీయులు సామంతులుగా పరిపాలన చేశారు. ఆ తర్వాత పాలన చేపట్టిన ప్రతాపరుద్రుడు ఢిల్లీ సుల్తానులకు కప్పం కట్టనని వారికి తన అసమ్మతిని ప్రకటించాడు. కాకతీయులకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని ఢిల్లీ పాలకులు ఆరా తీశారు. శివానుగ్రహాన్ని పొందిన కాకతీయులు ఆ దైవ బలం వల్లే ఇలా ఎదురు తిరుగుతున్నారని భావించి కాకతీయ సామ్రాజ్యంపై దండెత్తి శివాలయాల్ని ధ్వంసం చేసి శివలింగాన్ని భూస్థాపితం చేసి ఏనుగులతో తొక్కించారని చెబుతారు. ఆ నేపథ్యంలోనే మణుగూరులోని ఈ శివాలయం కూడా 11వ శతాబ్దంలో ధ్వంసమై దాదాపు 7 దశాబ్దాల క్రితం బయల్పడింది. శివోహం చారిత్రక ప్రశస్తి, ఆధ్యాత్మిక వైభవం కలగలిసిన శైవ సన్నిధానం మణుగూరులోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం. నమః శంభవే చ మయోభవే చ, నమః శంకరాయ చ మయస్కరాయ చ, నమః శివాయ చ శివతరాయ చ అని వేదమంత్రాలు పరమేశ్వరుణ్ణి శంభు, శంకర, శివ అంటూ దివ్య నామాలతో సంకీర్తన చేశాయి. అలాంటి ఈశ్వరుడు నీలకంఠేశ్వరునిగా ఈ ఆలయంలో సర్వజన ఆకర్షణంగా భాసిల్లుతున్నాడు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే న చ వ్యోమ భూమిర్ న తేజో న వాయుః చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం 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 శివోహం. ఆ సేతు సీతాచలం శివారాధన పరివ్యాప్తమైంది. వేద వేదాంత వాంగ్మయ పురాణాలు, ఆగమాలు, కావ్యాలు, ధర్మశాస్త్రాలు శివతత్వాన్ని బహువిధాలుగా పలు రీతుల్లో విశదపరిచాయి. శివయోగం సర్వోత్కృష్టమైనది. కాశ్మీర శైవం, శుద్ధ శైవ సిద్ధాంతం, వీరశైవం, పాశుపతం, మిశ్ర శైవం వంటి అనేక శైవ సంప్రదాయాలు భారతదేశమంతా వ్యాప్తి చెందాయి. అలాంటి దివ్య అర్చావతార లింగమూర్తిగా ఇక్కడ గర్భాలయంలో భాసిల్లుతున్నాడు. కాకతీయులు తమ పరిపాలనా కాలంలో అడుగడుగునా ఎన్నో శివాలయాల్ని నిర్మించి తమ శివభక్తి తత్పరతను చాటుకున్నారు. ఆ నేపథ్యంలోనిదే ఈ నీలకంఠేశ్వర స్వామి ఆలయం. 62 సంవత్సరాల క్రితం ఈ ఆలయానికి సమీపంలోని వేణుగోపాలస్వామి ఆలయానికి ఓ సాధువు విచ్చేశాడు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఆ సాధువుకు నీలకంఠేశ్వర స్వామి స్వప్నంలో కనిపించి భూమిలో ఒదిగి ఉన్న తన ఉనికిని తెలియజేశాడంటారు. సాధువు ఆధ్వర్యంలో మట్టి దిబ్బల్ని త్రవ్వి చూడగా
దివ్య కాంతులు విరజిమ్మే నీలకంఠేశ్వర స్వామి లింగాకృతి బయల్పడిందని ఇక్కడి క్షేత్ర చరిత్ర ద్వారా తెలుస్తోంది. 1990వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. అప్పటికి శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసి పునర్నిర్మాణం చేశారు. కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ముఖ్య చక్రవర్తుల్లో అగ్రగణ్యుడైన ప్రతాపరుద్రుడు ఈ ఆలయాన్ని నిర్మింపచేశాడంటారు. 11వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని 1100 సంవత్సరం 1162వ సంవత్సరం మధ్యలో నిర్మించినట్టు చారిత్రక ఆధారాల్ని బట్టి వెల్లడవుతోంది. న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞాః అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం చారిత్రక ప్రశస్తి, ఆధ్యాత్మిక వైభవం కలగలిసిన శైవ సన్నిధానం మణుగూరులోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం. కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ముఖ్య చక్రవర్తులలో అగ్రగణ్యుడైన ప్రతాపరుద్రుడు ఈ ఆలయాన్ని నిర్మింపచేశాడంటారు. 11వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని 1100-1162 సంవత్సరాల మధ్యలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాల్ని బట్టి వెల్లడవుతోంది. భూస్థాపితమైన శ్రీ నీలకంఠేశ్వర స్వామి లింగాకృతి దాదాపు 62 సంవత్సరాల క్రితం బయల్పడింది. 22 సంవత్సరాల క్రితం స్వామికి ఆలయాన్ని పునరుద్ధరించారు. గర్భాలయంలో శ్రీ నీలకంఠేశ్వర స్వామితో పాటు పాతాళ లింగేశ్వర స్వామి కూడా నెలకొని ఉంటాడు. భూస్థాపితమైన నీలకంఠేశ్వర స్వామి లింగాకృతి దాదాపు 62 సంవత్సరాల క్రితం బయల్పడింది. 22 సంవత్సరాల క్రితం స్వామికి ఆలయాన్ని పునరుద్ధరించారు. గర్భాలయంలో నీలకంఠేశ్వర స్వామితో పాటు పాతాళ లింగేశ్వర స్వామి కూడా నెలకొని ఉంటాడు. అలాంటి ఈశ్వరుడు నీలకంఠేశ్వరునిగా ఈ ఆలయంలో సర్వజన ఆకర్షణంగా భాసిల్లుతున్నాడు. జేగురువర్ణ లింగాకృతిగా, మల్లెల అలంకార శోభితంగా, దివ్య రంజకంగా, భవ్య మోహనంగా అలరారుతున్నాడు. శివలింగాకృతి వెనుక నీలకంఠేశ్వర స్వామి, సర్వమంగళాదేవి ఉత్సవమూర్తులుంటాయి. నీలకంఠేశ్వర స్వామి పానవట్టానికి దిగువన నేల మాళిగలో పాతాళ లింగేశ్వర స్వామి దర్శనమిస్తాడు. త్రిశూల సహితంగా పంచఫణియుక్తంగా ఈ లింగమూర్తి గోచరమవుతాడు. ఒకే గర్భాలయంలో ఈ తరహాలో జంట శివలింగాకృతులు నెలకొని ఉండటం అరుదైన విశేషం. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురదృగంత సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్ష ధోరణి నిరుద్ధదుందరాపది రుచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని
जटाभुजङ्गपिङ्गळस्फुरत्फणामणिप्रभा कदम्बकुङ्कुमद्रव प्रलिप्तदिग्वधूमुखे मदान्धसिन्धुरस्फुरत्वगुत्तरीयमेदुरे मनोविनोदमद्भुतं बिभर्तुभूतभर्तरि सहस्रलोचन प्रभृत्य शेषलेखशेखर प्रसूनधूलिधोरणि विधूसराङ्घ्रिपीठभु भुजङ्गराजमालया निबद्धजाटजूटक श्रियै चिराय जायतां चकोरबन्धुशेखरः ललाटचत्वरज्वलद्धनञ्जयस्फुलिङ्गभा निपीतपञ्चसायकं नमन्निलिम्पनायकं सुधामयूखलेखया विराजमानशेखरं महाकपालिसम्पदे शिरोजटालमस्तु नः कराळफालपट्टिका धगद्धगद्धगज्ज्वलद्धनञ्जयाहुतिकृत प्रचण्ड पञ्चसायके धराधरेन्द्रनन्दिनी कुचाग्रचित्रपत्रक प्रकल्पनैकशिल्पिनि त्रिलोचने मतिर्मम नवीनमेघमण्डली निरुद्धदुर्धरस्फुरत् कुहूनिशीधिनि तमः प्रबन्धबन्धकन्धर निलिम्पनिर्झरी धरस्तनोतु कृत्ति सिन्धुरः कळानि శివ అంటే శుభం, క్షేమం, మంగళం, శ్రేయం, సౌఖ్యం ఇలా ఎన్నో నిఘంటుపరమైన అర్థాలున్నాయి. జాగ్రత్, స్వప్న, సుషుప్తి అధస్థలకు అతీతమైన ధ్యానావస్థలో గోచరించే తురీయ తత్వమే పరమేశ్వరుడు. ఆ మహాదేవుడు భక్తానుగ్రహమూర్తిగా ఈ ఆలయంలో భాసిల్లుతున్నాడు. సృష్టి ఆరంభానికి ప్రతీకగా లింగాకృతిని పేర్కొంటారు. లింగోపాసన సృష్టి ధర్మానికి, సృష్టి రహస్యానికి ప్రతీక. కృతయుగంలో రత్నలింగం, త్రేతాయుగంలో స్వర్ణలింగం, ద్వాపర యుగంలో రసలింగం, కలియుగంలో పార్థివలింగం పూజనీయాలు. ఇష్ట, ప్రాణ, భావలింగాల్ని లింగత్రయారాధన అంటారు. ఈ లింగత్రయంలో నీలకంఠేశ్వరుడు ఇష్టలింగమూర్తిగా పూజలు అందుకుంటున్నాడు. కాకతీయుల ఇష్టదైవమై భక్తుల పాలిట అభీష్ట ప్రదాయకునిగా దర్శనమిస్తున్నాడు. విభూతి పాటీర విలేపనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ప్రతి మాస శివరాత్రి, ప్రతి సోమవారం ఈ ఆలయంలో నీలకంఠేశ్వరునికి విశేష పూజాధికాలు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకారాయ నమో నమః. నమంతి మునయః సర్వే నమంత్యప్సరసాంగణాః నరాణామాదిదేవానాం నకారాయ నమో నమః. నకారాయ నమో నమః. ఓం మం మహత్తత్వం మహాదేవ ప్రియం జ్ఞానప్రదం పరం మహాపాపహరం తస్మాత్ మకారాయ నమో నమః. మకారాయ నమో నమః. ఓం శిం శివం శాంతం శివాకారం శివానుగ్రహకారణం మహాపాపహరం తస్మాత్ శికారాయ నమో నమః. శికారాయ నమో నమః.
వాసుకీ కంఠభూషణం వామశక్తిధరం. మణుగూరు శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో పలు ఉపసన్నిధానాలున్నాయి. ఈ క్షేత్రం రాహుకేతువుల పూజకు కూడా ప్రసిద్ధి. ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల నుంచే కాక ఇతర జిల్లాల నుంచి కూడా రాహుకేతు పూజాధికాల నిమిత్తం భక్తులు ఈ ఆలయానికి తరలి వస్తారు. శివా త్రినయని కాత్యాయని భైరవీ సావిత్రి నవయౌవనా శుభకరి సామ్రాజ్యలక్ష్మీ ప్రదా చిత్రూపీ పరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరీ శ్రీరాజరాజేశ్వరీ శ్రీరాజరాజేశ్వరీ. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి, గణపతి, ఆంజనేయ స్వామి విగ్రహాకృతులు ప్రత్యేక మందిరాల్లో నెలకొని ఉంటాయి. గణపతి విగ్రహం సకలాలంకృతంగా గోచరమవుతుంది. చూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీ. మరోవైపు జంట నాగుల ప్రతిమలు నెలకొని ఉంటాయి. భస్మోద్ధూళిత దేహాయ వ్యాళయజ్ఞోపవీతినే రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళం సూర్యచంద్రాగ్నినేత్రాయ నమః కైలాసవాసినే సచ్చిదానందరూపాయ ప్రమదేశాయ మంగళం. మృత్యుంజయాయ సాంబాయ సృష్టిస్థిత్యంతకారిణే త్ర్యంబకాయ శాంతాయ త్రిలోకేశాయ మంగళం గంగాధరాయ సోమాయ నమో హరిహరాత్మనే ఉగ్రాయ త్రిపురఘ్నాయ వామదేవాయ మంగళం. సద్యోజాతాయ శర్వాయ భవ్యజ్ఞానప్రదాయినే ఈశానాయ నమః. ఆలయ ప్రాకారాదులతో, అంతరాలయ ముఖ మంటపాలతో, నందీశ్వర ప్రమథ గణాలతో శిల్పకళా సమన్వితంగా మణుగూరులోని నీలకంఠేశ్వర స్వామి ఆలయం శోభిల్లుతుంది. ఖమ్మం నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న మణుగూరుకు రోడ్డు, రైలు మార్గాల ద్వారా కూడా చేరుకోవచ్చు. హైదరాబాద్, విజయవాడల నుంచి రైలు మార్గం ద్వారా నేరుగా మణుగూరు చేరుకోవచ్చు. ఏ అజ్ఞాన మాలిన్యము లేని పరిపూర్ణ శుద్ధ తత్వమే శివుడు. నిర్వికార నిశ్చల శాంత స్థితే పరమ గమ్యమైన శివత్వం. ఆ శివతత్వం నీలకంఠేశ్వర రూపంలో భక్త సంరక్షణామూర్తిగా ప్రకటితమైంది. ఆ ఈశ్వర చైతన్యానికి సభక్తికంగా ప్రణమిల్లుదాం. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.